టు 23 అసలు ఫీవర్ దిగుతలేదు. ఇంకో రోజు 24th రోజు ఆయనకి షివరింగ్ వచ్చేసింది. ఎంత షివరింగ్ అంటే నేను అసలు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఈ షివరింగ్ వస్తుంది అని. ఇట్లా చేతులన్నీ బ్లూ కలర్లో అయిపోయినాయి నా బాబుకి. అసలు ఎంత ఏడ్చినామో. వాడు చిన్న ఉండి నా బాబు వాళ్ళ డాడీని బాబాయ్ అని పిలుస్తాడు. బాబాయ్ బాబాయ్ అని అంటుంటే అసలు నేను ఆయన విలవిల కొట్టుకుంటాను. డాక్టర్ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఏంది ఈ హాస్పిటల్ ఇట్లున్నారు, ఇంత మంచిగా ఉందని, ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నా ఇంత మంచిగా అవుతుందని అసలు నేను భరించలేకపోయినా. కాకుంటే మా దేవుడు ఇక అసలు ఇన్ఫెక్షన్ వస్తుంది పోతుంది, ఇన్ఫెక్షన్ ఎక్కువైంది అని అంటారు డాక్టర్లు. కానీ ఏం ఇన్ఫెక్షన్ అని అర్థమైంది. కడుపు కూడా ఉబ్బుతుంది అక్కడ. అయ్యో కడుపు కూడా ఉబ్బుతుంది అని చెప్పేసి అదే రోజు మేము 24th రోజు మార్నింగ్ వెళ్ళి కడుపు స్కానింగ్ చెస్ట్ స్కానింగ్ చేయించుకొని వచ్చినాము. వచ్చినాక సరే డాక్టర్ అన్నాడు ఆయనకి కడుపులో కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందని చెప్పి ఆ రోజు నైటే మళ్ళీ షివరింగ్ వచ్చింది. అయ్యో నేనేం 24th రోజు నైటే ఫుల్ ఏడ్చేసినాము. ఏం చేయాలో మాకు అర్థం కాలే. నేను ఇట్లనే దేవుడిని నేను మా ఆయన 2 చేతులు పట్టుకొని మా బాబుని పట్టుకొని ఎంత ఏడ్చినాము. నాకు తెలిసి అన్నాను నాకు తెలియకన్నాను, కానీ నేనైతే అది చెయ్యాలని నా బాబుని అనుకుంటున్నా. దేవా నువ్వే చూసుకో, నువ్వు ఇచ్చిన దేవుడివి నువ్వే కాపాడుకోవాలని. దేవా నువ్వే చూసుకొని నేను నీ సేవకు నాకు బాబుని అప్పచెప్తా. నాకు బాబు ఎట్లయితే నేను మంచిగా ఇప్పటి వరకు అయితే కాపాడుకుంటూ వచ్చినా, ఇక ముందు కూడా వాడిని కాపాడుకొని మంచి ఎదుగుదల చేసి నీ సేవకి నేను అప్పచెప్తా అని చెప్పేసి నేను ఆ రోజు వాగ్దానం తీసుకున్నాను. కానీ నేను అది నెరవేర్చాలని నేను అనుకుంటున్నా. దేవుడికి ఎంత గొప్ప. ఆ రోజు నైటే రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రోజు నైట్ అప్పటిదప్పుడు బ్లడ్ టెస్ట్లు అయినాక షివరింగ్ తగ్గినాక ఫీవర్ అయినాక మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చినాక ఆ రోజు నైటే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ నెక్స్ట్ డే నుంచి వానికి అసలు ఫీవరే లేదు. నేను ఎంత తెలుసా దేవుడికి నేను ఏమిచ్చి నేను చెప్తుంటే నాకు ఇట్లా ఇదైతుంది నాకు బాడీ. నేనైతే ఎంత ఏడ్ చేసిన ఆ రిపోర్ట్స్ని చూసినాక కూడా అన్నా నేను ఎంత అద్భుతం తెలుసు నా పట్ల. నేను నిమిషం కూడా దేవుడిని తలచని రోజు లేదు. ఆ దేవుడిని నేను తలవని రోజు లేదు. నాకు ఆ రోజు తెల్లారి నుంచి మనకి ఫీవరే లేదన్నా. కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నాక కూడా నరాలు కూడా దొరుకుతలేవు. కాళ్ళకి ఎక్కించారు గ్లూకోజ్లు, చేతులకు ఎక్కించారు, అసలు ఎక్కడ నరాలు దొరుకుతలేవు. ఎంత ఏడ్ చేసినా మేమైతే బ్లూ కలర్ అయిపోయిండు. వాడు పెదవులు బ్లూ కలర్ అయిపోయినాయి, వాడు బ్లూ కలర్ అయిపోయిండు. నేను అసలు నేనేనా అనుకున్నా. ఏది హాస్పిటల్ అదే చేసిన ఇట్లా తల కొట్టుకుంటున్నాం మేము. ఇట్లా మాకు మాట్లాడిక కూడా ఆ రోజు ఇట్లా వస్తలేదు డాక్టర్ ఉండి కూడా మాకు ఏం చేయలేకపోయిండు. మీరు ఏం చేస్తలేరు అసలు ఏమైనా అన్నం అనుకోవాలని ట్రీట్మెంట్ ఆపేస్తారేమో ఏమైనా చేస్తారేమో బాబు. కానీ నేను మస్తు ఏడ్చినాను. కానీ ఆ రోజు అయితే దేవుడు మా పట్ల ఉన్నాడు కాబట్టి ఆ రోజు నా బాబుని కాపాడి నేను అదే సాక్ష్యం దేవుడికి, నేను అదే స్తోత్రం. నేను ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చుకోలేను తెలుసా. నేను వాడిని ఎంత పసిగుడ్డుని పెంచుకున్నానంటే అంత పసిగుడ్డు ఇప్పటి వరకు. ఇక ముందు కూడా నా కొడుకుకి నేను దేవుని సేవకి అప్పచెప్పాలనుకుంటున్నా. తెలుసు అన్నను తెలియకన్నాను, కానీ నేను అది మాత్రం వానికి కంపల్సరీ చేస్తాను. ఆమె